కుంభరాశి. కుంభరాశి వారికి 4వ స్థానంలో గురు సంచారం అంత అనుకూలంగా కాదు అని అంటుంటారు కనుక, చతుర్థంలో అంటే ద్వితీయ లాభాధిపతి గురువు 4వ స్థానంలో కేంద్రంలో గురువు అంత శుభఫలితాలను ఇవ్వకుండా గృహంలో మీ సోదరులతో కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి దాయాదులతో కొంచెం కొట్లాట్లు, కుటుంబంలో కొంత అశాంతి, కలతలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ సూచిస్తున్నాయి. ద్వితీయంలో రాహు, జన్మ శని, ఈ విధంగా కొంత అశుభంగా ఉన్నది. ఈ సంవత్సరం చాలా ఓర్పుతో మీరు చాలా దృఢచిత్తంతో ఉండాలి. జన్మంలో శనికి సంబంధించి, ద్వితీయంలో రాహు సంబంధించి, చతుర్థంలో గురు సంచారం జరుగుతుంది. ఈ 3 గ్రహాలకి శాంతి జరుపుకోవడం చాలా అవసరం. జన్మ శని జరుగుతుంది కనుక శనిత్రయోదశి నాడు శనికి శాంతి చేసుకోవాలి. సంవత్సరంలో కనీసం 6 నెలలకు ఒకసారి రాహుకేతు శాంతి జరుపుకోవాలి. గురువారం ఆలయ దర్శనం చేసి, శివాలయ దర్శనం చేసి, శ్రీ దక్షిణామూర్తికి అభిషేకం చేయగలిగితే అభిషేకం చేసి, శ్రీ దక్షిణామూర్తికి నైవేద్యంగా ముడిశనగలు నైవేద్యంగా పెట్టి నలుగురికి పంచడం. అదేవిధంగా గోవుకి నానబెట్టినటువంటి ముడిశనగలు, బెల్లం, అరటిపండు పెట్టి గోవుకి ప్రదక్షిణ చేసి పృష్ఠభాగంలో నమస్కరించుకొని మీకు గురువు యొక్క అనుగ్రహం కలిగి ఈ సంవత్సరం బాగుండాలని మీరందరూ కోరుకోండి. వీలైతే పుష్కర నది స్నానం చేయండి, శుభం జరుగుతుంది.